పాల తాలికలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? వినాయక చవితి స్పెషల్ మా అమ్మ చేసి చూపిస్తుంట పాండ్రి. ముందుగాలైతే ఒక గిలాసడని నీళ్ళల్లో అర్ధగంట నానబెట్టుకున్న సాబ్దాన్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టేయండి. ఇంకో గిలాస నీళ్లు పోసుకొని ఒక చెంచడంత ఆవు నెయ్యి, మూతమంత బెల్లం, ఒక గిలాసడంత వరిపిండేసి ఉప్పియో ప్లేట్లకు తీసుకొని పిసుకోవాలన్నట్టు. మనం ఈ పాల తాలికలు చేసుకోనికి మంచిగా స్వచ్ఛంగా ఉండే నెయ్యి వాడుకుంటే మంచిగుంటది. అందుకే ఆవు నెయ్యి, అది కూడా ప్రసాదంకి కదా, మనం అక్షయకల్ప నెయ్యి వాడుకుంటున్నాం అన్నట్టు. పూసలు కమ్మగంటే కమ్మగుంటది. ఇక చూపిస్తున్న విధంగా తాలికలు చేసుకోవాలి. అప్పట్లో మనకు సాబ్దానాలు కూడా ఉడికిపోతా ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ చేసుకుని కూడా చాలా ఇది నలుగురు 2 చేయలు వేసారు అనుకుని తొందరగా అయిపోతాయి. ఇక సాబ్దాన్ని ఉడికిపోయినాక మంచిగా వినాయక చవితి ప్రసాదం కదా, మనం అందుకే ఆవు పాలు వాడుతున్నాం. వెనకటైతే గుమ్మ పాలు దొరికేవి, మనకి ఇప్పుడు అక్షయ కల్పాలు కూడా అట్లనే దొరుకుతాయి అన్నట్టు. మంచిగా ఆవు పాలు మరిగినాక ఇది కూడా వేసేసేయాలి. ఇంకో దిక్కు మనకు టేస్ట్ తగ్గట్టు బెల్లం కూడా కరగబెట్టుకొని, పాకం గీకం ఏం లేదు, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. అప్పట్లో తాలికలు కూడా ఉడికిపోయినాయి చూసిరు కదా, మంచిగా ఉడికిపోయినాయి. నెయ్యి వాసన ఎంత మంచిగా వస్తుందో. కొంచెం ఒక చెంచడంతా బియ్యం పిండి కూడా కలిపి పోసిరు అనుకోని చిక్కబడుతుంది. ఇక బెల్లం పానకం కూడా వేసేసి మంచిగా ఈ ఆవు నెయ్యి తీసుకొని అలా కొబ్బరి ముక్కలు కంపల్సరీ కాజు పలుకులు వేయించుకొని వేసుకున్నారు అనుకోండి, పాల తాలికలు అయితే రెడీ. మీకు ఇష్టమేనా లేదా కమెంట్ చేయండి.